న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. భారత ప్రభుత్వం అగ్నిపథ్ పథకం ద్వారా భారత సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్సులలో నిరుద్యోగ యువతను అగ్నివీరులుగా నియమిస్తోంది. ఈ నియామకం కోసం యువతకు ఉచితంగా శారీరక దృఢత్వంపై శిక్షణ ఇస్తున్న మాజీ సైనికుడు గబ్బర్ సింగ్ దేశ రక్షణకు పరోక్షంగా చేస్తున్న సేవలపై న్యూస్ విజన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కేంద్ర ప్రభుత్వం యువతకు దేశసేవ చేసే అవకాశం కల్పించేందుకు రూపొందించి అమలు చేస్తున్న పథకమే ఈ అగ్నివీర్. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ వంటి కోర్సులు చదివిన యువకులు 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల వయసు గలవారు శిక్షణ మరియు సేవ పేరుతో 4 సంవత్సరాలు పనిచేసే వీలుంటుంది. దేశసేవ చేయాలనుకునే వారికి భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు ఉపయోగపడే డిసిప్లిన్ ట్రైనింగ్ కోరుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తాను ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత యూనియన్ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం చేస్తూ నిరుద్యోగ యువతకు అగ్నివీర్ గురించి వివరించడమే కాకుండా వారికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టుకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తున్నారు. ఇటీవల 30 మందికి శిక్షణ ఇస్తే అందులో 17 మంది క్వాలిఫై అయ్యారని, 11 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని ఆయన న్యూస్ విజన్తో చెప్పారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ పొందలేని నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్న గబ్బర్ సింగ్ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అభినందించారు. అంతేకాకుండా శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొందిన వారిని కూడా కలెక్టర్ అభినందిస్తూ సత్కరించారు. వీరిని వనపర్తి జిల్లా కేంద్రంలోని గణేష్ వాకింగ్ గ్రూప్ వారు కూడా ఈ విషయం తెలిసి వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు గోనూరి వెంకటయ్య మరియు గ్రూప్లోని పలువురు పెద్దలు గబ్బర్ సింగ్ను మరియు ఉద్యోగం పొందిన విజయ్ను వారు శాలువాతో సత్కరించి అభినందించారు. సైనికునిగా పనిచేసి వచ్చిన అనుభవం యువతకు ఈరోజు శిక్షణనిచ్చేందుకు ఉపయోగిస్తూ దేశ సేవకు పరోక్షంగా సేవ చేస్తున్న గబ్బర్ సింగ్ను అందరూ అభినందిస్తున్నారు. నా పేరు కరుణాకర్ అండి. కరుణాకర్ ఎలక్ట్రానిక్స్ నాది. ప్రధానమంత్రి గారు యువతకు అందించిన గొప్ప వరం ఏంటంటే అగ్నివీరు పథకం. అది ఈ అగ్నివీరు పథకం చాలా అద్భుతమైన పథకం. యువతకు వీరు దేశానికి సేవ చేయొచ్చు, మరియు సేవ చేసిన తర్వాత రిటైర్మెంట్ పథకం తర్వాత వీళ్ళకు జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకు బ్యాంకులో కానీ రకరకాల డిపార్ట్మెంట్లో జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన శ్రీ గబ్బర్ సింగ్ గారు ఈ పథకం గురించి పిల్లలకు వివరించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఈ పథకంలో కష్టపడి సెలెక్ట్ కూడా చేయడం అనేది చాలా అభినందన విషయము. ఇది చాలా గొప్ప పథకం యువతకు, అగ్నివీర్ పథకం అనేది. నా పేరు అజయ్. నేను గబ్బర్ సింగ్ సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నా. నేను గత 2 years నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నా. 2024లో కూడా ట్రైనింగ్ తీసుకున్నా, ఫిజికల్ ట్రైనింగ్. ఆ తర్వాత నేను ర్యాలీ కొట్టడం జరిగింది, కాకపోతే మెడికల్లో పోయింది. ఆ తర్వాత 2025లో రీసెంట్గా జరిగిన ర్యాలీలో నేను ఫిజికల్ ఫిట్ అయ్యాను. నేను ఏ బోర్డు కొట్టాను, ఎక్సలెంట్ రన్నింగ్ కొట్టాను సార్ ఆధ్వర్యంలో. ఇంకా మా బ్యాచ్లో 11 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. నేను గత 2 సంవత్సరాల నుంచి సార్ దగ్గర సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా
మాకు రన్నింగ్ తో పాటు మాకు అన్ని రకాలైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ అన్ని చేయించారు. సార్ మాకు దొరకడం వల్ల మాకు దేశ సేవ చేయాలనే ఆలోచన మాకు ఇంకా ఎక్కువ పెరిగింది. దానివల్ల మేము కొంతమంది ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన పిల్లలు ఉంటారు, వాళ్ళని సార్ గుర్తించి ఇట్లా ఏం ఆశించకుండా మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మేము సార్ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ తీసుకొని మా యొక్క ఉద్యోగం సాధించాలి, ఇండియన్ ఆర్మీలో పని చేయాలి అనే ఆలోచనని, మా కళని మేము నెరవేర్చుకున్నాం. అదంతా మా సార్ వల్లే సాధ్యమైంది. కాబట్టి థ్యాంక్ యూ సార్. నా పేరు గబ్బర్ సింగ్. నేను ప్రజెంట్ యూనియన్ బ్యాంక్లో క్యాషియర్గా చేస్తున్నాను. ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ రిటైర్డ్ అయ్యి ఇప్పుడు బ్యాంక్ ఉద్యోగ పనిచేస్తున్నాను. ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రైనింగ్ పిల్లలకు, పేద పిల్లలు కానీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. అంటే మా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ డిపార్ట్మెంట్ పరంగా నోటిఫికేషన్ పడిన తర్వాత పిల్లలు ఫిజికల్ ట్రైనింగ్గా ప్రాక్టీస్ చేయడానికి వస్తే వాళ్ళకు ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఏదైనా అంటే పిల్లలకు అంటే అవగాహన లేక కొంతమంది ఇలా వెనుకబడిపోతున్నారు. యువతకు నేను ట్రైనింగ్ ఇవ్వాలని నా పరంగా నేను అనుకున్నా. దానికోసం అని నేను ఇది చేస్తున్నా. నా వంతు నేను ట్రై చేస్తున్నా. ఇంతకుముందు నేను 7 బ్యాచెస్ ట్రైనింగ్ ఇచ్చాను. ఆ 7 బ్యాచ్లో 120 మంది దాకా నేను వాళ్ళు సెలెక్ట్ అయ్యి నిధులు నిర్వహిస్తున్నారు, జాబ్లు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా అగ్నివీర్ అనే దీనికి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 30 మంది ట్రైనింగ్ ఇస్తే 17 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. దాంట్లో మెడికల్ పరంగా, మెడికల్ హైటు ఆ పరంగా పోయిన అంటే ఏదైపోయింది. దాంట్లో 11 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. టోటల్గా 100+ ఇది ఉంది. అంటే సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. కానీ